స్పెయిన్లో జరిగిన ఉదంతం భారతదేశానికి ఒక పాఠం అంటున్నారు చాడా శాస్త్రి గారు. భారత్లో బంగ్లాదేశ్ బోర్డర్ దగ్గర ఉన్న కలకత్తా నగరంలో కొన్ని వేల మంది అకస్మాత్తుగా ప్రవేశించి నగరాన్ని స్వాధీనంలోకి తీసుకుని సామాన్యుల ఇళ్లలోకి దౌర్జన్యంగా ప్రవేశిస్తే ఆ సామాన్యుల కుటుంబాల పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించండి. స్పెయిన్కి చెందిన ఉత్తర ఆఫ్రికా ఎన్క్లేవ్ స్యూటాలో కొన్ని గంటల్లోనే వేలాది మంది మొరాకో నుంచి సముద్రం దాటి ఫెన్సులు ఎక్కి గేట్లు బద్దలు కొట్టి స్యూటాలోకి ప్రవేశించారు. సరిహద్దు పూర్తిగా కూలిపోయింది. స్పానిష్ సివిల్ గార్డ్ అధికారులు భయంకరమైన అరాజక పరిస్థితులు ఉన్నాయని చెప్పారు. సైన్యం, అదనపు పోలీసు బలగాలు పంపాల్సి వచ్చింది. అయినా మొదటి రోజు రాత్రి నగరం పూర్తిగా అల్లకల్లోలను మునిగిపోయింది. షోటా టౌన్ జనాభా సుమారు 83,000. ఒకే రోజులో దాని సగం లేదా అంతకంటే ఎక్కువ మంది చట్టవిరుద్ధంగా ప్రవేశించడం అంటే నగరం యొక్క ప్రాథమిక సేవలు, భద్రత, సామాజిక సమస్యలతో పూర్తిగా కూలిపోయింది. వేలాది మంది అక్రమ వలసదారులు, ముఖ్యంగా మంచి వయసులో ఉన్న యువకులు వీధుల్లో, పార్కుల్లో, రెసిడెన్షియల్ ప్రాంతాల్లో తిరుగుతున్నారు. వాళ్ళు తమ ఇళ్లలోకి బలవంతంగా ప్రవేశ ప్రయత్నాలు జరుగుతున్నాయని స్థానికులు వీడియోలు, రిపోర్ట్లు పంచుకుంటున్నారు. ఈ వేల మంది అక్రమ వలసదారులు షాపులు దోచుకుంటారనే భయంతో ముందుగానే షాపులు మూసేశారు. స్థానికులు భయంతో ఇళ్లలోనే ఉండిపోయారు. స్థానిక ప్రజల రోజువారీ జీవితం పూర్తిగా అస్తవ్యస్తమైంది. ఇది కేవలం మానవీయ సంక్షోభం కాదు, ఇది సార్వభౌమత్వం, చట్టపాలన, పౌరుల భద్రత మీద జరిగినటువంటి ప్రత్యక్షమైనటువంటి దాడి. ఎందుకు ఇలా జరుగుతోంది? నియంత్రణ లేని ఉదార వలస విధానాలు. స్పెయిన్లో ఇటీవల జరిగిన పెద్ద ఆమ్నెస్టీ ప్రోగ్రాం అంటే అక్రమంగా వచ్చిన వాళ్ళని క్షమించి అక్కడే ఉండేటట్లుగా అనుమతించడం, మరియు సముద్రం ద్వారా అక్రమంగా వచ్చిన వాళ్ళని తక్షణం తిప్పి పంపకూడదని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులు, బలహీన సరిహద్దు నిర్వహణ, ఇవన్నీ దేశంలోకి ఏదోలాగా ఒక్కసారి ప్రవేశిస్తే తర్వాత క్షమాభిక్ష దొరికి అక్కడే శాశ్వతంగా ఉండిపోవచ్చు, ఆమ్నెస్టీ వస్తుంది అనే భావన కలిగించే ఫలితం వేల మంది సముద్ర మార్గం గుండా దౌర్జన్యంగా సరిహద్దు దాటి ప్రవేశించడంతో స్థానిక ప్రజలు తమ ఇళ్లలో ఉండటం కూడా సురక్షితంగా కాదని భావిస్తున్నారు. సార్వభౌమ దేశం అంటే తన సరిహద్దుల్ని నియంత్రించుకునే హక్కు. ఆ హక్కు కోల్పోతే దేశం లోపల నివసించే పౌరుల భద్రత, సంస్కృతి, వనరులు, సామాజిక సమతుల్యత అన్ని ప్రమాదాలు పడతాయి. స్యూటా ఘటన ఇది కేవలం సిద్ధాంతం కాదని ప్రత్యక్ష అనుభవం అన్నటువంటి చూపించింది. స్యూటా ఘటన ఒక హెచ్చరిక. దేశాలు తమ సరిహద్దులను గట్టిగా నియంత్రించుకోవాలి, లేకపోతే స్యూటాలో చూసినట్టు శాంతిగా జీవిస్తున్న పౌరులు తమ ఇళ్లనే అసురక్షితంగా భావించాల్సి వస్తుంది. ఇది ఎక్కడో జరిగింది అనుకోకండి, ఇది మన గుమ్మం ముందే సంవత్సరాలుగా ఉంది. సరిహద్దులు లేని దేశాలు ఉండాలనే వామపక్ష ఉదారవాద భావజాలు నిజంగా ఆచరణకు వస్తే ఆయా దేశాల్లో ఉండే స్థానిక ప్రజల బ్రతుకులు రాత్రికి రాత్రి ఎలా ఛిద్రమవుతాయో పై సంఘటనలు కళ్ళెదురుగా ఉన్నాయి. చిన్న చీమ కూడా లోనికి ప్రవేశించలేని విధంగా తమ సొంత ఇళ్లకు 12 అడుగుల ప్రహరీ గోడలు కట్టుకుని 24 గంటలు హై లెవెల్ రక్షణ వ్యవస్థ ఏర్పాటు చేసుకుని బతికే వామపక్ష భావజాల పెట్టుబడిదారులు అయిన జార్జ్ సోరోస్ వంటి వాళ్ళు ఇటువంటి అక్రమ వలసలు జరగాలని కోరుకుంటారు. దానికోసం భారీగా నిధులు ఖర్చు చేస్తూ అన్ని వ్యవస్థల్లో ఉన్న తమ భావజాల వ్యక్తుల ద్వారా అన్ని దేశాల్లో అక్రమ వలసల సమస్యలు సృష్టిస్తున్నారు. అక్రమ బంగ్లాదేశీయులు భారత్లోనే ఉండనివ్వాలనే ఉదారవాదుల మాటలు విశ్వసిస్తే భవిష్యత్తులో భారత్ పౌరులకు కూడా స్యూటా పౌరుల పరిస్థితి ఏర్పడదు. తస్మాత్ జాగ్రత్త అని చెప్తున్నారు.